హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఇప్పుడు వర్షాకాలం కదండి. ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు మనం వేడివేడిగా ఇలాగ పూరీలు, దానికి కాంబినేషన్గా చికెన్ లివర్ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ పూరీలు ఇలా పొంగాలంటే ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను, ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అలాగే ఈ లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ తొందరగా కూడా అయిపోతుంది. రండి చూపిస్తాను. దీనికోసం 1 kg లివర్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద డాక పెట్టుకొని డాక వేడెక్కిన తర్వాత ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలను వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. కర్రీకి టమాటాలు అవసరం లేదు, ఏం అవసరం లేదండి. ఓన్లీ ఉల్లిపాయలతోనే ఈ కర్రీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని ఇందులో వేసుకోవాలి. ఈ లివర్ని వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఇప్పుడు పసుపు, సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్కి బదులు కల్లుప్పు వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు పసుపు వేసిన తర్వాత ఒక 3 స్పూన్లు కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు, చిన్న టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చడం వల్ల వాటర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వాటర్తోనే ఈ కర్రీ ఉడికిపోతుందండి. మనం మళ్ళా ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేను చూపించే స్పూన్ ప్రకారం ఒక 5 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం గరం మసాలా పౌడరు, మీరు షాప్లో దొరికే గరం మసాలాని వేసుకోవచ్చు, లేకపోతే నేను ఇంట్లో వచ్చి ఒక స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, ఒక చెక్క, 2 యాలకులు, కొంచెం గసగసాలు ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఆ గరం మసాలా పౌడర్ని నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత, గ్రేవీ చిక్కపడిన తర్వాత మనం గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఉండే చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు బాగా వస్తే కనుక నాకు కామెంట్ చేయండి. పూరీతో ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.